కూల్చివేత విషయాలు అందరికీ తెలుసు. 28 సంవత్సరాల నుంచి కోర్టు నడుస్తుంది, కానీ ప్రూఫ్ లేదని అది కొట్టేస్తుంది. నయం తోటి 29 మంది పోలీస్ అధికారులు దావతులు చేసుకొని మందు దాక్కుంటా పార్టీలో ఉన్నది పత్రికలో వచ్చాయి, ఫోటోలు వచ్చాయి, కానీ వాళ్ళకి ఏం సంబంధం లేదని వచ్చేసింది. సిట్ వాళ్ళు చెప్పేసేది. అంటే మన కళ్ళ ముంగట జరిగిన అన్యాయాన్ని మనమే చూస్తూ సహించుకుంటుంటా ఉంటే ఇక న్యాయం చేసుకోవడం ఎవడు ఉంటాడు. అందుకే జోజిరెడ్డి గారిని నేను నిజంగా అభినందిస్తున్నా. మార్పు కోసం మనం అందరి గలాలు ఏకం కావాలి అని. ఎందుకంటే గలం ఒకటైతే కలం అవుతుంది, కలానికి ప్రేరణ అవుతుంది. కలం నుంచి కత్తి వరకు పోయినా తప్పులేదు. ఎందుకంటే కరీంనగర్ జిల్లా వాళ్ళకు వేరే చైతన్యం గురించి చెప్పాల్సిన పని లేదు. మేము కొన్ని చర్చల్లో అంటే ఈ ప్రధాన అంశాల గురించి చర్చల్లో గతంలో కూడా మేము స్టేట్మెంట్ ఇచ్చాం, చర్చల్లో పాల్గొన్నాం. చాలా ఇంపార్టెంట్ 1 or 2 పాయింట్స్ నేను కవర్ చేస్తాను. ఎల్ఆర్ఎస్ మీద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లోక్సత్తా ఉద్యమ సంస్థ పద్మనాభరెడ్డి గారు ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు హైకోర్టులో. ఈ సిట్ గురించి కూడా స్టేట్మెంట్ ఇచ్చింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. ఇప్పుడు మేము పనిచేస్తున్నది కూడా లోక్సత్తా ఉద్యమ సంస్థ పనిచేస్తుంది, మన రాజకీయ పార్టీ కాదు. కానీ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మాది అంతా ఒకటే ఆశయాలు. ఎల్ఆర్ఎస్ మీద కేసు ఆల్రెడీ ఫైల్ చేశాం. ఏంటి అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్, అది పాత కాలం నుంచి కూడా రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అమలు చేస్తున్నామని చెప్పారు జీవోలు. అది తప్పు. ఏదన్నా చట్టం అయితే చట్టం ఆమోదించిన తేదీ నుంచి లేదా జీవో ఇచ్చిన తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. కానీ 40-50 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితం క్రితం కొన్న భూములో కూడా అది వర్తింపజేస్తున్నామని చెప్పారు. అది చట్ట విరుద్ధం. రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అన్నది ఎల్ఆర్ఎస్ లో చెల్లదు. తర్వాత కొన్ని లైవ్ ఇన్సిడెంట్స్ కూడా హైకోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. ఏంటంటే 80 years బ్యాక్ 2000 కొన్న భూమి ఇప్పుడు 200 కోట్లకు ఉంది విలువ హైదరాబాద్లో. 80 సంవత్సరాల కింద 2000, ఇప్పుడు 200 కోట్లు. దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటే ఇప్పటి రేట్ ప్రకారం ఆయన ఒక కనీసం 20-30 కోట్లు కట్టాల్సి వస్తుంది. ఎందుకు కట్టాలి? ఏ చట్టం చెప్తుందంటే కొత్త చట్టం అని అంటున్నారు. కొత్త చట్టానికి అధికారం ఎక్కడ ఉంది? లేదు. అది ఇప్పుడు హైకోర్టులో ఉంది. కాబట్టి బహుశా జోజిరెడ్డి గారు మార్పు కోసం గలవనడం ఏమో అని నిన్న రాత్రి సీఎం గారు చెప్పారు. 2 రోజులు అసెంబ్లీ పెడుతున్నాం, దాన్ని చర్చిస్తాం, రేట్లు తగ్గిస్తాం, మాడిఫై చేస్తాం అని. అంటే తెలంగాణ మొత్తం ప్రాంతం నుంచి అందరూ కూడా గలవెత్తితే మార్చక తప్పదు. చట్టాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలు మార్చక తప్పదు. ప్రభుత్వం ఉంది ప్రజల కోసం, కానీ ఆ ప్రతినిధుల సంక్షేమం కోసం కాదు. కేంద్రంలో కూడా ఇప్పుడు వచ్చిన అగ్రికల్చర్ రిలేటెడ్ బిల్స్ లో ప్లస్ పాయింట్లు ఉన్నాయి, మైనస్ పాయింట్లు ఉన్నాయి. పంజాబ్లో విపరీతంగా రైతులు పోరాటం చేస్తున్నారు, కానీ దక్షిణాదిలో కొంత దాని తీవ్రత లేదు. ఎందుకంటే అక్కడ మార్కెట్ కమిటీల చైర్మన్లు